హాయ్ గాయ్స్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ బ్లఫ్ వీడియో. ఓకే, బ్లఫ్ వీడియో అంటే చార్ట్స్ గురించి ఏమి ఉండదు, బట్ ఐ హ్యావ్ గాట్ ఎ ఫ్రీ టైమ్. ఓకే, సో ఇది టెక్నికల్గా ఏమి ఉండదు ఈ వీడియోలో, బట్ ఐ విల్ టెల్ యూ ద రియల్ రీజన్ బిహైండ్ ద మార్కెట్ మెకానిక్స్. ఓకే, ఈ కరెన్సీ పేరెంట్స్ అనేటివి ఎట్లా మూవ్ అవుతాయి, ఎందుకు మూవ్ అవుతాయి, ఎలా మూవ్ అవుతాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ మీరు ట్రేడింగ్ చేసే పేర్ యూరో యూఎస్డి అనుకోండి. ఓకే, యూరో యూఎస్డి, రైట్? సో మీరు ట్రేడింగ్ చేసే పేరు యూరో యూఎస్డి. ఇది ఎందుకు అప్ సైడ్ మూవ్ లేకపోతే డౌన్ సైడ్ మూవ్ ఎందుకు అవుతుందో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారా? ఐ మీన్ ఎందుకు, రీజన్ ఎందుకు, అసలు యూరో యూఎస్డి పైకి ఎందుకు వెళ్ళాలి, యూరో యూఎస్డి కిందికి ఎందుకు వెళ్ళాలి, డౌన్ సైడ్ ఎందుకు వెళ్ళాలి, అప్ సైడ్ ఎందుకు వెళ్ళాలి? ఓకే, మీరు ఎప్పుడు ఈ క్వశ్చన్ మీరు ఎప్పుడు థింక్ చేసి ఉండరు, బట్ ద రియల్ రీజన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. ఓకే, సో నేను ఒక బిగ్ బిలియనీర్ అనుకోండి. ఓకే, నేను ఒక బిగ్ బిలియనీర్, రైట్? నా దగ్గర చాలా బిలియన్స్ ఉన్నాయి. ఓకే, నా దగ్గర బిలియన్స్ ఉన్నవి, అవి నా దగ్గర యూఎస్డీలో ఉన్నాయి అనుకోండి సపోజ్. ఓకే, నా దగ్గర యూఎస్ డాలర్స్లో ఆ బిలియన్స్ ఉన్నాయి. సపోజ్ ఒక 10 బిలియన్ ఉన్నాయి అనుకోండి నా దగ్గర. నేను వీటిని నాకు ఇవి యూరోస్లో కావాలి. ఓకే, నేను యూరోస్లో కన్వర్ట్ చేద్దాం అనుకున్నా. ఈ 10 బిలియన్స్ని నేను యూరోలో కన్వర్ట్ చేద్దాం అనుకున్నా. ఓకే, సో దీనికోసం నాకు లిక్విడిటీ కావాలి. లిక్విడిటీ ఇన్ ద సెన్స్ నాకు లిక్విడిటీ ప్రొవైడర్స్ కావాలి. ఇందులో వీటిని నేను డైరెక్ట్గా కన్వర్ట్ చేసుకోలేను. ఓకే, దీనికి నాకు ఒక లిక్విడిటీ ప్రొవైడర్ కావాలి. సో దీనికోసం మనకి మార్కెట్లో చాలా మటుకు లిక్విడిటీ ప్రొవైడర్స్ ఉంటారు. ఓకే, ఒక పెద్ద లిక్విడిటీ ప్రొవైడర్స్ ఉంటారు. ఇప్పుడు మన ఫారెక్స్ బ్రోకర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఒక కైండ్ ఆఫ్ లిక్విడిటీ ప్రొవైడర్స్ మనం వాటి సపోజ్ ఎఫ్ఎక్స్ఎం అనుకోండి, ఓవాండా అనుకోండి, వాటి త్రూ మనం ట్రేడింగ్ చేస్తాం కాబట్టి అవి కూడా మార్కెట్కి ఒక లిక్విడిటీ ప్రొవైడర్సే, బట్ చాలా తక్కువ. ఓకే, సో అదన్నమాట. ఇప్పుడు ఏమైంది, నా దగ్గర 10 బిలియన్స్ ఉన్నాయి యూఎస్ డాలర్స్లో. నేను దీన్ని యూరోకి కన్వర్ట్ చేద్దాం అనుకున్నా, రైట్? సో నేను వీటిని తీసుకెళ్ళి మార్కెట్లో పెడతా. ఓకే, మార్కెట్లో పెడితే అంటే నేను ఈ మార్కెట్ని మూవ్ చేయగలను, ఎందుకంటే నా దగ్గర 10 బిలియన్స్ ఉన్నాయి. ఓకే, దీనికి నాకు ఒక సెక్యూర్ వైర్ కావాలన్నమాట. వైర్ ఇన్ ద సెన్స్ నాకు సెక్యూర్ ప్లాట్ఫామ్ కావాలి దీనికోసం. ఓకే, అందుకే వీళ్ళు ఏం చేస్తారు, సెంట్రల్ బ్యాంక్స్లో దీన్ని డీల్ చేస్తారు. ఓకే, సెంట్రల్ బ్యాంక్స్లో డీల్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సపోజ్ నా దగ్గర నేను నా యూఎస్ డాలర్స్ని సపోజ్ ఓకే $1 నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ చార్ట్లో వెళ్తే ఇప్పుడు సపోజ్ €1, ఓకే, €1 మనకి 1.17కి ఈరోజు రన్ అవుతుంది అనుకోండి ప్రైస్. ఓకే, కానీ నేను నా దగ్గర 10 బిలియన్స్ ఉన్నప్పుడు నేను ఏం చేస్తా, అరే 1.17 అయితే చాలా ఎక్కువ. ఒకప్పుడు మార్కెట్ 1.3, 1.10, 1.08కి నడిచింది, ఇప్పుడు 1.17 అయిపోయింది అని నాకైంది. ఇది భారీ పడుతుంది అన్నమాట. ఓకే, ఇది భారీ పడ్డప్పుడు నేను ఇంతకీ చేయలేను, అంటే 1.17కి నేను చేయలేను. సో అలాంటప్పుడు ఏమైంది, మార్కెట్లో ప్రైస్ ఒక మ్యానిపులేషన్కి వచ్చినప్పుడు, నాకు కావాల్సిన ప్రైస్ వచ్చినప్పుడు నేను 1.10కి ఏంటి కొందాం అనుకున్నా యూరోని. ఒక యూఎస్ డాలర్ని ఒక యూరోని నేను 1.10 యూఎస్ డాలర్స్ ఇచ్చి కొందాం అనుకున్నా, రైట్? సో అప్పుడు 1.10కి యూరో యూఎస్డి వచ్చినప్పుడు నేను ఏం చేస్తా, ఇక్కడ నా పొజిషన్స్ పెడతాను, రైట్?
ఇక్కడ పొజిషన్స్ పెట్టినప్పుడు ప్రైస్ ఏమైద్ది, నా దగ్గర 10 బిలియన్స్ ఇట్స్ నాట్ స్మాల్ అమౌంట్, రైట్? ఇది ఒక పెద్ద అమౌంట్. ప్రైస్ అనేది డిస్ప్లేస్ అవుద్ది, ఎక్స్పాండ్ అయ్యిద్ది మొత్తం, ఓకే. కానీ మొత్తం ఆర్డర్స్ ఫిల్ అవ్వకముందే ప్రైస్ ఎక్స్పాండ్ అయిపోయింది అనుకోండి. సపోజ్ ఇక్కడ నేను 10 బిలియన్స్లో నేను సపోజ్ ఒక 5 బిలియన్స్ ఇక్కడ పెట్టినా అనుకోండి, రైట్? ఆ 5 బిలియన్స్ కూడా చాలా ఎక్కువ మార్కెట్కి, రైట్? సో ఇక్కడ వచ్చినప్పుడే ప్రైస్ ఎక్స్పాండ్ అయిపోయింది అనుకోండి, ఓకే. మళ్ళీ నేను ఏం చేస్తా, నెక్స్ట్ 5 బిలియన్స్ నేను ఇందులో పెట్టలేను ఈ మూవ్లో, ఎందుకంటే ప్రైస్ ఆల్రెడీ వెళ్ళిపోయింది పైకి. అప్పుడు నేను ఏం చేస్తా, నేను వెయిట్ చేస్తా డిస్కౌంట్ కోసం. మరి మార్కెట్ వెళ్ళిపోయిందే, మళ్ళీ ఒకవేళ డిస్కౌంట్ వస్తే మేబీ ఇక్కడ 1.17 దగ్గర లేకపోతే 1.10 దగ్గర నేను 1.14కైనా నేను మళ్ళీ కొనగలుగుతా అన్న కెపాసిటీ ఉంటుంది నా దగ్గర, ఓకే. సో ఇక్కడ 1.14 వచ్చినప్పుడు నేను మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ నా ఆర్డర్స్ ప్లేస్ చేసి ఇక్కడ నేను మళ్ళీ నా పొజిషన్స్ పెట్టుకుంటా. సో ఇక్కడ ఏమైంది, ప్రైస్ ఇంత పెద్ద డీల్స్ వచ్చినప్పుడు, ప్రైస్లో ఇంత పెద్ద కాంట్రాక్ట్స్ వచ్చినప్పుడు ప్రైస్ సడన్గా ఎక్స్పాండ్ అయిపోయింది, ఓకే. సో ఈ మూవ్లో, ఈ పెద్ద మూవ్ చూసి ఇందులో పొజిషన్స్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, ఇందులో మనలాంటి రిటైల్ ట్రేడర్స్, అరే ప్రైస్ ఎక్స్పాండ్ అయిపోతుంది ఇంకా పైకి వెళ్తుంది అని ఇక్కడ నార్మల్గా మనం కొనం, ఎందుకంటే ప్రైస్ డౌన్ ట్రెండ్లో ఉండిద్ది. ఇక్కడ డౌన్ ట్రెండ్లో ఉంది ప్రైస్, 1 మినిట్, ఇక్కడ డౌన్ ట్రెండ్లో ఉంది ప్రైస్. ఒక పెద్ద ఇన్వెస్టర్ ఇక్కడ 1.10కి ఆర్డర్స్ పెట్టుకొని ఉన్నాడు అనుకోండి. సపోజ్ ఇక్కడ ఏదో ఒక కీ లెవెల్ ఉంది, ఓకే, సపోర్ట్. ఇక్కడ 1.10 పెద్ద ఇది ఇక్కడ మనం కొనం, ఎందుకంటే ప్రైస్ డౌన్ ట్రెండ్లో ఉంది. ప్రైస్ ఒక్కటిసారి ఎక్స్పాండ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఈ మూలో ఎంటర్ అయిపోతాం చాలా మట్టికి, ఓకే. ఈ మూలో ఎంటర్ అయిపోతాం మనం, ఇక్కడ కొనం, ఓకే. సో మళ్ళీ ప్రైస్ ఇట్లా డిస్ప్లేస్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ కొంటాం. ఇక్కడ కొన్నాక కాకపోతే పెద్ద ఇన్వెస్టర్స్ ఎట్లా ఆలోచిస్తారు, అయ్యో ఇక్కడ నా ఓన్లీ 5 బిలియన్సే నాయి ఎగ్జిక్యూట్ అయినాయి, ఇంకో 5 బిలియన్స్ నేను కనీసం డిస్కౌంట్లోకి వచ్చినప్పుడు చేస్తా అని వాడు ఇక్కడ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, 1.14 కోసం, ఓకే. 1.14 కోసం వెయిట్ చేసినప్పుడు ప్రైస్ ఈ 1.14కి వచ్చినప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్న స్టాప్ లాసెస్ అన్నీ మనలాంటి స్టాప్ లాసెస్ అన్నీ మళ్ళీ క్లీన్ అయిపోతాయి, మనకి లిక్విడిటీ దొరికిద్ది అన్నమాట. అండర్స్టాండ్? అంటే వాడు బై చేయడానికి కావాల్సిన ఆర్డర్స్ అన్నీ వానికి ఇక్కడ లిక్విడిటీ అయిపోతాయి అన్నమాట. సెల్లర్స్ అన్నమాట వీళ్ళందరూ ఇక్కడ సెల్ స్టాప్స్ పెడతారు, ఓకే. ఇక్కడ మనం ఇక్కడ కొని ఇక్కడ సెల్ స్టాప్ పెట్టినాం అనుకోండి, ఇక్కడ కొని ఇక్కడ సెల్ స్టాప్ పెట్టినాం అనుకోండి, మనకి ఇక్కడ అడ్వాంటేజ్ అన్నమాట. సో ఇలా మనం మళ్ళీ లోవర్ టైమ్ ఫ్రేమ్స్లో ఏదో ఒక లిక్విడిటీ తీసుకొని మనకి ప్రైస్ ఎక్స్పాండ్ అవుతుంది. సేమ్ మార్కెట్ మెకానిక్స్ అలానే. ఇప్పుడు నేను నా $10 బిలియన్ ఆర్డర్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయింది, నేను ప్రాఫిట్లో ఉన్నా, ఓకే. 1.17 దాటి ప్రైస్ ఇప్పుడు 1.20 1.30కి వెళ్ళింది అనుకోండి, నేను ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నట్టే, ఎందుకంటే నేను పెట్టిన $కి నాకు ఇప్పుడు నేను యూరో కొన్నాను, ఓకే. ఈ రేంజ్లో 1.17 దాటి 1.20కి వచ్చినప్పుడు నేను ప్రాఫిట్లో ఉన్నట్టే, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ యూరో నేను అంతా ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేశాను, నాకు కావాల్సిన ఆర్డర్స్ అన్నీ. ఇప్పుడు ఎంత పైకి వెళ్ళినా కానీ అది నాకు ప్రాఫిట్లో ఉన్నట్టే, రైట్? సో అలా అన్నమాట. మళ్ళీ నాకు ఇప్పుడు నేను కావాల్సింది ఏంటి, ఇప్పుడు నేను 1.10 నుంచి నాకు నా టార్గెట్ 1.30 అనుకోండి, 1.30 పైకి వచ్చినాక నేను నా ఆర్డర్స్ అన్నీ తీసేస్తాయి ఇక్కడ, ఓకే. ఆర్డర్స్ అన్నీ ఎందుకు తీసేస్తాయి, ఇక్కడ ఇంకేదో కీ లెవెల్ ఉందనుకోండి, సపోజ్ ఇదేదో కీ లెవెల్, హయ్యర్ టైం ఫ్రేమ్ కీ లెవెల్, ఇక్కడ ప్రైస్ వచ్చింది, నేను ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నా, ఓకే. ఇక్కడ నేను ఆర్డర్స్ అన్నీ అంటే నా ప్రాఫిట్లో ఉన్న ఆర్డర్స్ అన్నీ తీసేసినప్పుడు ఏమైంది, ప్రైస్ క్రాష్ అయింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. అలా ఇది ఒక సైకిల్ అన్నమాట. ఇది బిగ్ ఇన్వెస్టర్స్ ప్లే చేసే గేమ్ ఇది, ఓకే. లిక్విడిటీ. అందుకే మార్కెట్లో అబ్జర్వ్ చేయండి, ప్రైస్ ఎప్పుడైనా ఎలా మూవ్ అయ్యిద్దంటే, ప్రైస్ ఎప్పుడైనా ఇట్లాగా మూవ్ అయ్యిద్ది. ఇక్కడ ట్రెండ్ స్టార్ట్ అయింది, ఇక్కడ ఏదో కీ లెవెల్ ఉంది, ఓకే. ఇలా స్టార్ట్ అయ్యి మనకి ఒక లిక్విడిటీ, ఈ డిస్కౌంట్లో ఈ లిక్విడిటీ తీసుకున్న తర్వాతనే ప్రైస్ మనకి మళ్ళీ బిగ్ మూవ్ ఇచ్చింది.
సేమ్ ఇట్లా బిగ్ మూవ్ ఇచ్చి మళ్ళీ ఈ లిక్విడిటీ తీసుకున్న తర్వాతనే బిగ్ మూవ్ ఇచ్చింది. సో అలా అన్నమాట. వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ప్రైజ్ ఫిల్ చేసుకోవడానికి బిగ్ ప్లేయర్స్ ఆడే ఇట్స్ ఎ స్మాల్ గేమ్. ఓకే, లిక్విడిటీ గేమ్. అండర్స్టాండ్? సో అలాగా. సో అదే చెప్దాం అనుకున్నా. ఇట్స్ ఏ స్మాల్ కైండ్ ఆఫ్ బ్లఫ్ టాక్. ఓకే, సో పెద్ద అమౌంట్ మార్కెట్లో ఇట్లా పెట్టినప్పుడు మూవ్స్ ఇలా వస్తాయి. ఐ మీన్ వాళ్ళకు కావాల్సిన ప్రైజ్కి వాళ్ళు బై చేయాలంటే వాళ్ళకి సెల్లర్స్ అవసరం. ఓకే, వాళ్ళకి సెల్లర్స్ కావాలంటే వాళ్ళు సెల్ స్టాప్స్ తీసుకోవాలి ఫస్ట్ ఇక్కడ. రైట్, ఇక్కడ మనం సపోజ్ ఇక్కడ కొన్నాం అనుకోండి, ఇక్కడ మనం సెల్ స్టాప్స్ పెడతాం. సో ఈ సెల్ స్టాప్స్ వాళ్ళు తీసుకొని మళ్ళీ వాళ్ళ ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటారు లోవర్ ప్రైస్లో. ఓకే, ఇక్కడ వాళ్ళు బై చేయాలంటే ఇక్కడ వాళ్ళకి సెల్లర్స్ అవసరం. సో ఇక్కడ ఈ మూవ్లో కొన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళ సెల్ స్టాప్స్ పెడతారు, స్టాప్ లాసెస్. రైట్, సో అదన్నమాట. సో ఇక్కడ వాళ్ళకి కావాల్సిన లిక్విడిటీ దొరికిద్ది. వాళ్ళకి కావాల్సిన సెల్లర్స్ దొరుకుతారు, ప్లస్ వాళ్ళకి కావాల్సిన ప్రైస్ దొరుకుతుంది, రెండు. సో అదన్నమాట. అందుకోసం మార్కెట్ అనేది ఎప్పుడైనా లిక్విడిటీ కోసం చూస్తూ ఉంటుంది అన్నమాట ఇలాగా. రైట్, స్టాప్ లాసెస్. సో అలా ప్రైస్ మూవ్ అవుతుంది. ఇది నాకు తెలిసిన అండర్స్టాండింగ్ ప్రకారం. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బ్లఫ్ టాక్. హోప్ యూ లైక్ ఇట్. సీ యూ అండ్ టేక్ కేర్.